ప్రతిదానికి ఒక మాట గుర్తుంచుకున్నారు. ఇలా చిన్న బాగా కొట్టేవారు. ఎంత కొట్టేవారంటే మనం స్కూల్ వదిలేసి వెళ్ళేవారు. ఒకరోజు అలాగే చిన్న కొట్టింటే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళితే మా అమ్మ చెప్పింది, ఎందుకురా వచ్చావని. నేను చాలా ఒబీడియంట్ స్టూడెంట్ని, చాలా ఇలా నాన్న అయితే ఎప్పుడు నన్ను పక్కనే కూర్చోబెట్టుకునేవాడు, చాలా దగ్గర. కానీ చిన్న బాగా కొట్టేవారు. అమ్మకి చెప్పాను, ఇట్లా సార్ హత్తు భాష సార్ కొట్టింటే వచ్చాను. మా అమ్మ ఏం చెప్పిందంటే ఆ రోజు, అరే నువ్వు తప్పు చేసావు, గురువులు రావు, నీలో ఏ చెడు చూసారో కొట్టింటాడు, ఈరోజు కొడితే ఆ దెబ్బ నీకు రేపు స్వర్గంలో ప్రతి దెబ్బ ఒక పూలమాలగా పడుతుంది అని మా అమ్మ ఆరోగ్యం. కానీ స్వర్గంలో పడుతుందో పడేది తెలియదు. కానీ అలా మేము మా గురువులకు ఆదరించినందుకు ఈ రోజు వరకు కొన్ని వేల సన్మానాలు నేను తీసుకున్నాను, వందలు కాదు వేల. ఎందుకంటే నేను చేసినటువంటి ఆ ప్రొఫెషనల్స్లో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను డైట్ లెక్చరర్గా వెళ్ళాను. ఆ తర్వాత ఇమీడియట్గా నేను 2 ఏళ్లలో స్టేట్ అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్గా సర్వీస్ ఛాంపియన్లో వెళ్ళాను. మొత్తం రాష్ట్రం 4 దేశాలు వెళ్ళాను. ఈ మన స్కూల్ ఎడ్యుకేషన్ స్టడీస్ మనం మేనేజ్ చేయాలి. వాషింగ్టన్లో ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ఎడ్యుకేషన్లో నేను ఒక్కని ఇక్కడ అంటే 17 దేశాలు అక్కడ వస్తే నేను ఇచ్చినటువంటి మా దేశంలో ఉండేటటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రజెంట్ చేసింది. ఆన్ దట్ డే ఆఫ్ ది ప్రెజెంటేషన్ నాకు అవార్డు ఇచ్చారు. ఇక్కడ వాషింగ్టన్లో, అమెరికాలో. మేడం చూడండి, మేడం చూడాలి మేడం. బేస్ ఎట్లా పట్టుకోండి మేడం, చూడండి. ఓకే చూడండి మేడం. నీకు అడ్డం వచ్చాది అబ్బా, ముందుకు సాగుతుంది చూడండి మాకు ఒకసారి. ఓకేమా మేడం సారు మేడం అసలు అలాంటి చిరునవ్వు దాదాపు మనం చూడడంలే. మా మొహాల్లో కూడా అది వచ్చేటట్టు ఏదైనా సలహా ఇచ్చుకోండి సార్. ముఖ్యంగా వీళ్ళకి చెప్పండి సార్, ఎందుకంటే వాళ్ళు మీరు నవ్వుతా ఉంటే ఇంట్లో మేమందరం నవ్వుతా ఉంటాం. చాలా తొందరగా కనుక్కున్నాం. ఏ బాధలు పెట్టుకోకుండా అందరూ సంతోషంగా. ఏమైంది బాబా బాబా అన్ని ఇలాగే అలాగే మొత్తం కావాలి. చూడమ్మా దండ పెట్టండి. దీనికి బ్లూటూత్ స్మైల్ ప్లీజ్. సార్ స్మైల్ స్మైల్. ఒకరి ముందుకు వచ్చేయండి. అది వెనకాల ఆమె కనపడంలే, మేడం కనపడంలే, మేడం వాళ్ళు ఇద్దరు ముగ్గురు కనపడంలే. ఇప్పుడు వెనకాల కనపడాలి. స్మైల్ ప్లీజ్. ట్రైనింగ్ రావట్లే నవరత్న. తీసిన సార్ 10 వరకు తీసిన. 10 వరకు తీసినావా? 10 ఫోటో తీసినావా? 10 ఫోటోలు అది క్లారిటీ చెప్పు. 10 వరకు తీసాడంటే అదే లాస్ట్ లో చూడు సార్ ఇట్లా పైన అదే ఇంకా ఉంటారు కదా. మేము పోయినా ఫస్ట్ చూడండి.
అందరూ ఏమి మీరు రాండి వాళ్ళకి పిలిచాలంట. చూడండి ఇంటి దగ్గర మీ భార్యను పిలుచుకోవద్దాం ఇప్పుడు ఓకే ఓకే కొంచెం మాట్లాడదాం అంటే దానికి కారకుడు మా పైవింటి సారే. తెలుగులో మాట్లాడదామంటే కారకుడు వచ్చేసి పైవింటి సారే. పైవింటి చాలా జాలి ఉంటాడు. రకరకాల వెజిటేరియన్ కు సంబంధించిన ఫుడ్స్ మీకు అందరికి అందించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఎనర్జీ వస్తుంది. కొంచెం అట్లా ఓపిక తెచ్చుకొని క్లాస్ సార్ చూడండి సార్ ఇట్లా ఫోటో దిగు సార్ చూడు సార్ ఫోటో దిగుండి అందరూ అటెండ్ సార్కు ఇంటి దగ్గర ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మన కోసం వచ్చిన దానికి చాలా సంతోషం. సార్ మా కోసం టైం కేటాయించి మధ్యాహ్నం ఇచ్చినారంటే చాలా గొప్ప విషయం. మేము ఇది ఎప్పటికీ మర్చిపోలేము. సార్ చూడు సార్ సన్మానం చేయాలి. నేను చెప్పిన కదా వీళ్ళు అరేంజ్ చేసి ఎక్కడో మేడం పట్టుకో మేడం సపోర్ట్ న్యాచురల్ సపోర్ట్. సగంలో దూరం మేడం చూడండి మేడం దండ వేసేది అట్లా పట్టుకోండి మేడం పట్టుకోవాలా మేడం మేడం చూడాలి ఫోటో దిగుండి ఫోటో ఉండండి ఇవ్వండి మేడం చూడాలా మేడం ప్రసన్న మేడం పట్టుకోవట్లా పేరు కూడా తెలియదు. పోలీస్ మేడం మేడం పట్టుకోవట్లా అది పోలీస్ మేడమా ఎన్నికి పెట్టుకో కెమెరా ఎన్నికి పెట్టుకో అదొరా ఇంకొకటి ఓకే మేడం సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బాబు ఇప్పటి వరకు ఎవరైతే ఫోటో దిగలేదో సార్లతో దయచేసి రాండి నాయన. మళ్ళా రేపు నా ఫోటో ఎత్తలేదు. చెప్పురా కాదు కెమికల్ అంటారు. కెమికల్ స్పెల్లింగ్ చెప్పండి మేడం. CHI అంటా మిల్క్ అడగలే మిల్క్ కాదు మిల్క్ అడిగింది. చూడ ఒకసారి మేడం చూడాలమ్మా చూడండి కెమెరా దగ్గర కెమెరా దగ్గర చూడాలి ఒకసారి మేడం. ఓకే ఓకే రెడీ మేడం ఓకే మనం ఆదర్శంగా తీసుకుంటే చాలా వినయమైన ఆ వినయము విధేయత అనేది సార్ నుంచి మనం పూర్తిగా నేర్చుకున్నామంటే మనం కూడా భవిష్యత్తులో ఎంతో మందికి ఆదర్శంగా ఉండొచ్చు. సో ఈ స్థాయిలో కూడా ఒక చాలా సాధారణ వ్యక్తిలాగా ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పటికీ మాకు ఆదర్శం సార్. మీలాగే మేము ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అలాగే ఉంటామని పోనా పోనా ఫోటో ఎవరైనా ఉంటారా అంటే బస్ ఇప్పుడు అడిపోనా వస్తామన్నా సార్ మేము రాసే అట్లాండి మమ్మల్ని నువ్వు ఇటు తిరిగి మా మిసాలు కనపడుతుంది. మన క్లాస్ చూడండి వాళ్ళు బాగా సార్ చూడాలి సార్ సార్ చూడండి అందరూ ఇట్లా అంటే స్మైల్ కొంచెం బాగా పెట్టి నవ్వాలి సార్. ఓకే ఓకే రెడీ సార్ చూడాలి అందరూ ఇట్లా ఇక్కడ చూడండి. ఓకే ఓకే చూడు సార్ ఒకసారి చూడండి. ఓకే సార్ రెడీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయుని మేడం గారికి వందనాలు. నా శిష్యులకు ఆశీస్సులు. నేను 1982లో మొట్టమొదట ఈ స్కూల్కు ఉపాధ్యాయునిగా రావడం జరిగింది. వచ్చినప్పుడు నేనేదో 6వ తరగతి 7వ తరగతి పోయి ఏదో క్యా హై అని చెప్తే సరిపోతా అనుకుంటే ఈడ 10వ తరగతి వరకు నువ్వే ఇవ్వాలని ఆయన అన్నాడు. చాలా కష్టం చూసిన పదాలు అమ్మ ఇది ఇప్పుడు కుదరదు అనుకొని మరి లేచి ఒక్కొక్కరికి ఇది ఏ ఊరు రా నీ చెప్పాలని పరిచయం చేసుకున్నాను.
ఏకఛత్రాధిపత్యంగా 15 సంవత్సరాలు ఇక్కడ. అంటే బహుశా నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఎక్కువ సర్వీస్ నాది 20 ఏళ్ళ సర్వీస్లో 15 ఏళ్ళు నాకు ఇక్కడే గడిచిపోయింది. 82 నుంచి 97 వరకు. అంటే ఇంకా నాకు ఎంతమంది నా పిల్లోళ్ళు అంటే నా శిష్యుగా నా పిల్లోళ్ళు ఎంతమంది ఇచ్చింటారు చూడండి. మొట్టమొదట వచ్చిన సంవత్సరము ఆన్సర్ పేపర్లు చూస్తే 10th క్లాస్లో సాయి పీరు, కొండారెడ్డి, అజీముల్లా ఉండే వాళ్ళల్లో దాదాపు 45 మందిలో ఇల్లు ముందు వేసానుకో, సార్ వానికి నాకు ఏం తేడా ఉంది సార్, ఎందుకు మార్కు తగ్గించినావు సార్ అని చెప్పేసి అది అలా పోటీతత్వంతో ఎదిగినటువంటి వాళ్ళు అజీముల్లా కడప జడ్పీలో పనిచేస్తున్నాడు, సాయి పీరు ఎల్ఐసిలో పనిచేస్తున్నాడు, కొండారెడ్డి వెటనరీ డాక్టర్ టై ప్రమోషన్ మీద ఉన్నాడు ఇప్పుడు. అట్లా హై స్థానంలో ఏమైనారంటే కృషి పట్టుదల అనేది ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నేను ఇక్కడ నుంచి జమ్మనోడికి పోయినా, జమ్మనోడి నుంచి గుండ్లకుంటకు పోయినాను. గుండ్లకుంటలో 2010 నేను రిటైర్మెంట్ అయ్యి ప్రస్తుతం ప్రొద్దుటూరులో కాపురం ఉన్నాను. అయితే ఇప్పటికి నేను ఒక సేకరణ కాయిన్స్ కరెంట్ సహతోటి ఉపాధ్యాయులకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వైబ్రెంట్ సార్ అయితేనేమి, సుబ్బారావు సార్ అయితేనేమి, తర్వాత సదాశివరెడ్డి సారు, మరి గౌసే మేడం భర్త గారు, మరి గౌస్ మోదీను, మరి అయూబ్ సారు, అందరినీ మీరు ఆహ్వానించారు, ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. అందరికీ మరి టీచర్లకు అందరికీ నా వందనాలు. మరి మీరు అందరికీ నా ఆశీస్సులు. ఎందుకంటే నా ప్రియమైన విద్యార్థులు, ఎందుకంటే చిన్నపిల్లలు నాకు చాలా ఇష్టం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. మరి ఇక్కడికి వచ్చినాక 2 మీడియంస్, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అని. నేను అక్కడ ఉన్నప్పుడు కంప్యూటర్లో ఉన్నప్పుడు ఆడు కూడా తెలుగు మీడియం, ఉర్దూ మీడియం 2 ఉండేవి. ఇక్కడ ఆ భేదం ఈ భేదం లేదు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వీళ్ళు ఇస్తే ఆ క్లాస్ పోవడం, ఆ క్లాస్ పిలిస్తే ఈ క్లాస్ పోవడం, ఇట్లా అన్ని క్లాసులు తిరుగుతుండే. మిగతా టీచర్లో కథ వేరు, నా కథ వేరు. ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ప్రకారం ఉంటారు. నేను అన్నీ చూసుకుంటుంటాను. ఎందుకంటే ఈ బ్యాచ్లో మాత్రము చాలామంది నన్ను గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ పిక్నిక్ తీసుకుపోవడం, పాటలు పాడడం, కథలు చెప్పడం, మంచి మాటలు చెప్పడం, మీకు ఒక శ్రమ కల్పించిన. ఇక్కడ ఒక బావి ఉంది, ఆ పాడువనే బావినైతే మీతోనే అదంతా పూడిపించేసి ఒక బాత్రూమ్ అసలు ఎవరు కానీ చేయి పెట్టరు. అలాంటిది మౌలాని వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ బాత్రూమ్ మట్టి అంతా తీసి మాకు యూరినల్స్గా మీరు ఆశ్రయించను కాక, మిమ్మల్ని అందరినీ, మీ పిల్లలందరినీ దీవించును కాక. మరీ ముఖ్యంగా నన్ను ఎంతో ప్రేమించారు, ఆహ్వానించారు, మీ మధ్యలో నేను నిలబెట్టినారు. చాలా సంతోషం. మరి మీ ప్రేమ నేను ఎప్పుడు మర్చిపోలేను. అయితే మగపిల్లల పేర్లు నేను వస్తానే అడిగిన, ఏం సార్ మా పేర్లు మర్చిపోయినారే, ఆడపిల్లల పేర్లు గుర్తుకుంటాయని. ఎందుకంటే వాళ్ళందరూ నాకు ఈగల వారి చుట్టుకోవడే ఉంటారు. కాబట్టి ప్రసన్న అయితేనేమి, తర్వాత నారాయణమ్మ అయితేనేమి, వీరమణి అయితేనేమి, ఆఫ్రీను, మౌలాని, తర్వాత పద్మ, సరోజ, ఇంకెవరు మర్చిపోయిన పేరు? సునీత కనపరాలేదు అందుకు. సునీత, వీళ్ళందరూ నవరత్నాలు. సావిత్రి, దేరికి వీళ్ళ పెదగలూరు మండలంలో మరి మన వాడు రమణ పనిచేస్తున్నాడు. అక్కడ నుంచి 10th క్లాస్ పిల్లలు నేను ఎగ్జామ్స్కి తీసుకుపోతాండి వాళ్ళ ఊరికి. గేమ్స్ పోతే గేమ్స్కి నేనే తీసుకుపోతాండి ఎగ్జామ్స్ 10th క్లాస్ పిల్లలకు. తర్వాత గేమ్స్కి తీసుకుపోతాండి. అది 2వ దఫా ఇది నాకు ఇక్కడికి రావడం. 94లో 93లో నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ బ్యాచ్ తర్వాత మీ బ్యాచ్ వెళ్ళిపోయినాక ఇంకా 2 బ్యాచ్లు ఏమో ఎందుకో మనసు మార్చి మీ పిల్లలతో కలిసి ఆ బాత్రూమ్కి తనే పిల్లలందరూ పిలుచుకొచ్చి మొత్తం తవ్వించి ఆ రూమ్ శుభ్రం చేయించింది. మాకు లేడీస్కి యూరినల్స్గా తయారు చేసి చాలా సంతోషం. అది నేను మర్చిపోలేను. పెద్ద బాయ్, ఆ బాయ్నంతా మొత్తం పూర్తి చేసినాం. చిన్న చిన్న పిల్లలు అందరూ చేస్తుంటే నాకు చాలా ఆనందం. నేను మనం లేకుంటే ఎందుకంటే అదొక విధంగా అనుకుంటారేమోనని. ఈ సెల్ ద్వారా ఎన్నో జీవితాలు నాశనం అయిపోతారు. కాబట్టి మంచిగా చూసుకోవాలి, చెడుకు పక్కన పెట్టాలి. జీవితం నిలువైనది, నరులారా రండని నిలవైనది. ఈ జీవితం నిలువైనది, నరులారా రండని నిలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు,
అడ్డం కాదు శ్మశానానికి, కులం మతం అడ్డం కాదు శ్మశానానికి. జీవితంకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్లవిందు, కడుగబడిన వారికే గొర్రె పిల్లవిందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడి కాబట్టి 4లో అనుకుంటా ఈ స్కూల్కి వచ్చింది. అప్పుడు నేను 6th 7thకే పోతాను ఉర్దూ మీడియానికి. కానీ ఇక్కడ నుండి చెన్నూరుకి ట్రాన్స్ఫర్ అయినా, చెన్నూరులో కూడా ఉర్దూ మీడియానికి తెలుగు మీడియం 2 చెప్తాను. అక్కడ కూడా 6th 7th చెన్నూరుకే వేసుకుంటారు వాళ్ళు. నీవు అప్పుడు ఒక ఆయన 2 ఉన్నాడు, ఇక్కడ కొండపేటలో పిల్లలు లేదని మీరు ఏం చేస్తావు అని. కానీ ఒకటి నాకు సంతోషం అంటే, ఇప్పుడు 20-30 ఏళ్ళు అవుతుంది నేను ఆ ఊరికి పోయి. ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని విద్యార్థులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేయాలంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను రాలేనన్నా మా భార్య మా కూతురు పోయి రావాలన్నా తప్పకుండా అని వాళ్ళు ఈరోజు మాకు ఫంక్షన్ అడ ఎవరా కొట్టికి వచ్చినా తిని మళ్ళా పంపించారు. ఇప్పుడు పోయి రావాలన్నా తప్పకుండా. మా పాప ఒక కూతురు లక్షణాలు మల్లవరం కాలేజీలో మా ఇక్కడనే ఇచ్చిన ఆ పాపను పక్కన పల్లె. చెన్నూరు వాళ్ళు ఎంతమంది డాక్టర్లు అయినారు నేను చెప్పిన ఊరిక. ఇప్పుడు పోయినా వాళ్ళు సార్ నెల్లూరులో ఉన్నారు, హైదరాబాద్లో కానీ ఉన్నారు. ఒకరిని గైడ్ ఇచ్చి అన్ని చించేలా అంటారు, చించేది అన్ని నా తోయలు పెట్టుకుంటా. వాళ్ళు వచ్చి పట్టుకునే కానీ నేను అందరు తీసుకునే సారని చెప్పచ్చు. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అందరూ దాని చెప్పాలని ఒక్కరికి చేయరు. వాళ్ళు తిట్టారు లెక్కించమే వద్దని తీసుకొని నేనే మిగతా విద్యార్థులు నేను కాలేజీలో చదివేటప్పుడు కూడా క్రిస్టియన్స్ ఒక పిల్లగాంటే సందాల అధ్యాపకులో ఓరియంటల్ కాలేజీలో చేయించి సాయం చేశాను. అట్లా కానీ నాకేమో దేవుడు నా కూతుర్లో కూడా బాగా లక్షణంగా ఇచ్చినాడు అందరికీ. పెళ్ళిళ్ళు అంది ఆ చెల్లెలో ఉండేది పక్కన చేసుకుంటే అన్నీ ఇబ్బంది అని ఆమెనే చేశారు. అప్పుడు టీచర్లే కలిసి 30 మంది నేను చెన్నూరు స్టాఫ్ అంతా పోయి కడుపులో దేవుని కడుపులో పెళ్లి చేశాను స్టాఫ్ అంతా. ఇట్లా ఆడున్నామ్మా నేను మాత్రము అందరితో సఖ్యత. ఇంటికాడ కార్యక్రమం కూడా పెట్టుకొని ఈ అటెండ్ అయ్యేందుకు మనందరం చాలా సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన చేసిన మన టీచర్స్ అందరికీ, అలాగే నా ప్రియమైన విద్యార్థులందరికీ శుభాభివందనాలు మీకు కూడా. ఎందుకంటే 25 సంవత్సరాలు అయిపోయింది మేము ఇక్కడ చదువు చెప్పి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో దూరభారం చేస్తున్నాము. అయితే మిమ్మల్ని మాత్రం మర్చిపోలేదు. సార్ వాళ్ళు నాతో పాటు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళను కూడా మర్చిపోలేదు, మిమ్మల్ని కూడా మర్చిపోలేదు. వేరే స్కూళ్ళలో వర్క్ చేసేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు విద్యార్థులకు చెప్తా ఉంటాను, ఏమని వాళ్ళు కొంచెం అల్లరి చేస్తారు. ఇక్కడ ఒక సెక్షనే, వేరే సెక్షన్స్ ఏం లేవు కదా, ఒక్కొక్క క్లాస్కు ఒక సెక్షన్గానే ఉంది. అయితే నేను వచ్చి చేరినప్పుడు ఇక్కడ 6th క్లాస్లో 105 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. అయితే అల్లరి అనేది లేదు, బాగా డిసిప్లిన్లో ఉన్నారు. ఎప్పుడైనా నాకు బస్ లేట్ అయింది అనుకోండి, ఒకసారి నాకు గుర్తుండేది, ఒక్కసారి లేట్ అయింది. ఆ రోజు నేను వచ్చే వరకు పిల్లలు క్లాస్ టైం స్టార్ట్ అయిందనమాట. స్టూడెంట్స్ రూమ్లోనే ఉన్నారు. కిటికీలోంచి ఒక అతను చూస్తున్నాడు గేట్ సైడ్కి. 6th క్లాస్ గేట్కు స్ట్రైట్గా ఉంది రూము. చూస్తున్నాడు. నేను అర్థం చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి నా కోసం ఎదురు చూస్తున్నాడు, అయ్యో లేట్ అయిపోయిందే, ఇంకొకసారి ఎప్పుడు లేట్ కాకుండా రావాలి స్కూల్ అనేసి నాకు మైండ్లో పడింది. అప్పుడు నుంచి గిద్దలూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉన్నింది, అది 8 కాజుపేటకు వస్తా అనింది. ఆ బస్ ఎక్కినానంటే 8:45 లోపలే దించేస్తాను ఇక్కడ. అప్పుడు స్కూల్ టైమింగ్ వచ్చేసి 9:45.
బెల్ అయిపోయింది, అంటే ప్రేయర్ అయిపోయే వరకు 10 అవుతుంది అన్నమాట. అంత అర్లీగా వచ్చేదాన్ని. అదే అప్పటి నుంచి నాకు కంటిన్యూస్గా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అక్కడ దూరం ఉన్నా కూడా ఇప్పుడు పోయే స్కూల్లో కూడా ఎల్లారపల్లిను నేనే ఫస్ట్ ఉండేది అక్కడ నేనే అన్నమాట. అందరూ మేడం తొందరగా వచ్చేస్తుంది అంటారు. అలవాటు అయిపోయింది అది. పిల్లలు వచ్చింటారు కదా, వాడు ఆ వర్క్ చేయలేదు, ఈ వర్క్ చేయలేదు, అవి మైండ్లో ఉంటాయి. అప్పటికంటే ఇప్పుడు వర్క్ లోడ్ ఇంకా ఎక్కువైపోయింది కదా, ప్రాజెక్ట్ వర్క్లు అవి అంతగా ప్రాజెక్టులు అవి చేయించేవాళ్ళం కాదన్నమాట. ఆ విధంగా అవునా కాదా, నాకేమో అలాగే అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే మీరంతా ఇంకా గొప్పవాళ్ళుగా ఎదగాలని, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరంతా ఫుల్ హ్యాపీగా ఉండాలని, 100 ఏళ్ళు నిండుగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అందరికీ. ఒకవేళ నేను ఏమన్నా మీరు తప్పు చేసినందుకు కొట్టుంటే ఏమనుకోకండి. పనిచేసినటువంటి అంటే ఫస్ట్ అపాయింట్మెంటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనిపేట స్కూలే. నేను అప్పుడు యాక్చువల్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి సర్టిఫికేట్ ప్రకారం 20 ఇయర్స్. అంటే ఒక 2 ఇయర్స్ ముందే నేను అంటే ఒక క్లాసు దాదాపు 70, మీ క్లాస్ కూడా ఎక్కువే ఉన్నారు. 7th క్లాస్ నేను వచ్చేప్పుడు మీరు 7th ఉన్నారు. 6th క్లాస్లో కూడా బాగా స్ట్రెంత్ ఎక్కువ. నా వాయిస్ అయితే చిన్నది, ఎందుకంటే చిన్న స్టూడెంట్ నుంచి వచ్చాను కాబట్టి స్టూడెంట్ టీచర్ అనుకోవచ్చు అప్పుడు. కాబట్టి పిల్లలందరినీ అడ్జస్ట్ చేసుకొని నేను సబ్జెక్ట్లో తరవయ్యి మీకు మిమ్మల్ని బాగా చెప్పడానికి చాలా వరకు ప్రయత్నం చేశాను. 2002లో నాకు ప్రమోషన్ వచ్చింది. 2 ఇయర్స్ రాస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ సీటే వచ్చేసింది ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో. కాబట్టి నేను అక్కడికి డైరెక్ట్గా మామూలు రెగ్యులర్ బ్యాచ్తో పాటు నెంపల్లి విలేజ్కి వెళ్ళాను. అది యూపీ స్కూల్ అప్పుడు, కానీ పోస్ట్ అయితే స్కూల్ అసిస్టెంట్. నెక్స్ట్ తర్వాత అక్కడి నుంచి రాజుపాలెం మండలం టంగుటూరులో అంటే 2005 నుంచి 2009 వరకు టంగుటూరులో పనిచేశాను. మళ్ళీ అక్కడి నుంచి 2009 నుంచి భీమటం మండలం, ఎందుకంటే మా మిస్సెస్ నేను మ్యారేజ్ అయిపోయింది 2003లో, ఆమె టీచరే. కాబట్టి అప్ అండ్ డౌన్ ఇబ్బంది అయిపోతుంది అనేసి నేను బద్వేల్కి దగ్గరగా ఉండేటువంటి పెద్దరాజుపల్లి అనేటువంటి విలేజ్లో జిడ్పి నన్ను అందరూ కూడా ఇన్వైట్ చేసి పిలిచేందుకు, ఈ కార్యక్రమం అంతా అరేంజ్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. తర్వాత చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ అవకాశం దాదాపు 25 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూశాను. మళ్ళీ పేరు మిమ్మల్ని అడిగి కనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీలో చాలా చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను గుర్తుపట్టలేనంత ఇదిగా ఉంది కాబట్టి మేము మళ్ళీ ఇటువైపు రాలేదు. రీసెంట్గా ఒక గృహప్రవేశంకి వస్తే గోవిందరాజుని చూశాను. ఇక్కడ సార్ బాగున్నారా సార్ అని గోవిందరాజుని పలకరించారు. కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసి అంతకుముందు రమణ, మ్యాథ్స్ అసిస్టెంట్ రమణ మాకు టెక్స్ట్ బుక్స్ మారినప్పుడు మీటింగ్ పెట్టారు జిల్లా పరిషత్ దాంట్లో డీసీబీ హాల్లో. నేను కొద్దిగా బద్వేల్ నుంచి వచ్చే టైం లేట్ అయిపోయింది, సీట్ ఆఫర్ చేశారు. సో మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఇక్కడ నాతో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ ఇబ్రహీం సార్. సభా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మీకందరికీ ఆశీర్వచనాలు. మరి ఈరోజు మీరు 25 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకుని మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, నేను ఇక్కడ ఉపాధ్యాయుని కాదు కానీ ఇక్కడ మరో ఉపాధ్యాయుల ద్వారా నేను ఇక్కడ రావడము జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీకు తెలియని విషయం ఏమంటే మా అమ్మ నాన్న, మా తాత ముత్తాతలు, అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ అంతా ఈ ఊరే, సొంత స్వగ్రామం మా ఈ ఊరే. ఏమంటే ఇప్పుడు 45 సంవత్సరాలు నేను టీచర్గా కర్నూలు జిల్లా నుంచి ఎమ్మిగనూరు, కోరిగెళ్ళ, చాగల్మరి ఈ 3 మండలాల్లో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని కడప జిల్లా ఖాళీపేటలో ఉన్నాము. 20 సంవత్సరాలు కాపురం ఉన్నాము అక్కడ. ఆ తర్వాత నా లాస్ట్ జర్నీ 10 ఇయర్స్ చెన్నూరు మండలంలో జరిగింది. ఆ తర్వాత 2019 అట్ ది ఏజ్ ఆఫ్ 60కి రిటైర్ అయ్యాను. ఇప్పుడు కడపలో హ్యాపీగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాం. సో ఇక్కడ ఈ గ్రామానికి ఈ స్కూల్ కూడా నాకు అప్పుడప్పుడు వచ్చిపోవడం. మరి ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేసింది. 97 లాస్ట్, 97, 95, 96, 97 అనుకుంటా. 97 జూన్ అక్కడ పోలీస్ కార్ కనిపిస్తుంది. ఎవరినన్నా ప్లీజ్
డిపార్ట్మెంట్ పోలీస్ ఎవరు? మేడం ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఎన్సీసీలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ స్టూడెంట్స్లో కడపలో చదివేటప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎన్సీసీ నా ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కర్నూలులో జరిగింది కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ 5 years నేను ఎన్సీసీలో ఉన్నాను. ఆ ఎన్సీసీ 3 yearsకి అయిపోతుంది. ఇంటర్మీడియట్ 2 years డిగ్రీ ఫస్ట్ ఇయర్కి అయిపోయింది. ఆ తర్వాత మిగిలిన 2 yearsకి మా ఎన్సీసీ మాస్టర్ మేజర్ జాఫర్ షరీఫ్ మేజర్ అంటే సమ్మేళనం అంటే ఏ కవి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదొక ఫీలింగ్, అనుభవిస్తేనే దాంట్లో ఉన్న మజా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ స్నేహం అనేది జీవితంలో చాలా గొప్పది, అందుగా నిలిచిపోయేటట్లుగా చేస్తుంది. అంటే అది ఎవరి వల్ల సాధ్యమైందంటే ఒక ఫ్రెండ్ వల్ల సాధ్యమైంది. కాబట్టి నా లైఫ్లో కూడా ఆ ఫ్రెండ్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది లేకపోయింటే ఈరోజు మీరన్న ఈడ మైక్ పట్టుకొని ఉన్నాడనమాట. సో చాలామంది ఏంటంటే మనకు ఉపయోగపడితేనే ఫ్రెండ్స్ అనుకుంటారు. సో రకరకాలుగా ఫ్రెండ్షిప్ ఒక కంపెనీలో పనిచేద్దామని హైదరాబాద్కి వెళ్ళినాను. అప్పుడే నాకన్నా ముందే అంటే మధ్యలో వీళ్ళు రమేష్, సుబ్బారావు, మధు వీళ్ళు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీస్లో సెటిల్ అయినారు. నేను అక్కడికి పోతే నాకు దాదాపు 1 నెల రోజుల పాటు ఆశ్రయం కల్పించింది ఒక ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ రమేష్. తర్వాత నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాకు డబ్బులు కావాలి. ఆ రోజుల్లో ఈరోజు 500 నోటు పిల్లల దగ్గర కూడా. అండ్ వాడు ఈ రోజుకి కూడా నా జీవితంలో మా సర్కిల్లో మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ జరగడంలో కూడా వాడు మా వెనకుండి చాలా సపోర్ట్ చేసినందుకు వాడిని ముఖ్యంగా మేము ముద్దుగా మాస్ అని పిలుస్తాం. సో వాడు ఒక ఫ్రెండ్ నాకు. నెక్స్ట్ ఇంకా మనసులో వేరంటే 2 మనసులు బుద్ధి చంద్రశేఖర్ నేను మేమిద్దరము శారీరకంగా వేరు కానీ మానసికంగా ఎప్పుడు ఒకటే. ఇద్దరం కాదు, మేమిద్దరం ఒక్కరమే. అంటే అంత సపోర్ట్ను అందించుకొని మేమిద్దరం ఒకరు ఫ్రెండ్స్. నేను మాత్రం ఉండేది ఒక్కరినే, కానీ నాకు ఇంత సపోర్ట్ చేసినటువంటి మీరు అందరికీ ధన్యవాదములు. ఈ ప్రోగ్రాం జరగడానికి ప్రతి ఒక్కరు నేను చేసింది 10 పైసలు అయితే 90 పైసలు మీరు సపోర్ట్ చేశారు నాకు. మీ సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమం జరగడంతో పూర్వం మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి సార్లందరినీ కలవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ప్రతిరోజు అందరినీ చూస్తూ ఉంటాను, కానీ ఇక్కడ చూస్తే కొత్తగా స్పెషల్గా కనపడుతుంది నాకు. అసలు ఈ 10 సంవత్సరాలు నేను చదివిన స్కూల్ ఒక విధంగా ఉంటే ఇప్పుడు వచ్చిన తర్వాత స్కూల్ చూస్తే చాలా మారిపోయింది. కానీ మా సార్ వాళ్ళు మాత్రము మా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు పాత రోజులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఈ పొద్దుటికి కూడా. ఇది నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. నా పేరు గోవిందరాజులు. నేను ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటూ కొద్ది జీవిస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 7th క్లాసు, బాబు 5th క్లాసు. మా వైఫ్ హౌస్ వైఫ్. నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మా వైఫే. మా తల్లిదండ్రుల తర్వాత నాకంత సపోర్ట్గా నిలిచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను. కానీ ఏమి కాదు, ఈ చిన్నది ఏమి కాదు అని చెప్తానది, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. తర్వాత నా స్నేహితులను మాత్రము ప్రతిరోజు చూస్తూ ఉంటారు నన్ను. కానీ ఈరోజు కొత్తగా స్పెషల్గా కనపడింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి దాంతో నేను చిన్న ఉపన్యాసంతో విరమించుకుంటున్నాను. నేను గత 25 సంవత్సరాల్లో నాకంటూ ఒక 10-15 మంది టచ్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు టచ్ లేదు ఎవరండి. ఇప్పుడు అందరూ కలిసి ఇక్కడ మనము ఈ ఫంక్షన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇద్దరు పిల్లలు అందరూ బాగున్నారు కదా? అందరూ ఏకంగా కలిసి ఉండడము, సార్లు అందుకు వచ్చి వాళ్ళు కూడా మనతో భాగస్వామ్యంగా సంతోషంగా ఉండడము చాలా సంతోషకరమైన విషయము. ఇంకా నేను మాట్లాడాలంటే సంతోషం పట్టలేదు. టీచర్స్ అందరికీ, సార్ అందరికీ నాకు నమస్కారాలు సార్. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు రమేష్ కుమార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అందరికీ గుర్తుంటాను అనుకుంటున్నాను. ఇంకా నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. 10th ఫెయిల్ అయిపోయి 3 సబ్జెక్టులు పోయినాయి.
నాకు ఒకటే గుర్తొచ్చింది. నేను హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద చదువుకునే పిల్లలను చూసి అరే చదువుకి ఇట్లుంది అనేసి నాకు అనిపించింది. మళ్ళీ ఎట్లయినా 10th పాస్ కావాలనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 10th కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. అక్కడ పోయేసి జాబ్ అండ్ స్టడీ 2 చేసుకుంటూ అట్లా జీవనం జరిగింది. అట్లా సెట్ అయిపోయినాను. అట్లా నా జీవనం సాగిపోయింది. ఇప్పుడు ఎంతో కొంత సంపాదించుకొని అట్లా సెటిల్ అయిపోయి మంచిగా ఉన్నాను. నా పేరు బాలసుబ్బారావు. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడ ఉన్న టీచర్లందరికీ నా ఆశీస్సులు కావాలి. మీ ఆశీస్సులు నాకు కావాలి సార్. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాంకు ఒక 40 డేస్ ముందు మేము గ్రూప్ లాగా క్రియేట్ చేశాము. అక్కడ నుంచి కూడా అందరము ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాము. కొంతమంది మిస్ అయినారు, దాంట్లో మాట్లాడలేకపోయిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, దైవ సమానమైనటువంటి ఉపాధ్యులందరికీ పాదాభివందనాలు మరియు మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో సంతోషకరమైన విషయం ఏదైనా ఉందంటే మనం అందరం ఇక్కడ కలుసుకోవడమే. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందరు కలిసి ఒక చోటికి చేరి ఇలా జరుపుకోవడము చాలా అరుదు. ముఖ్యంగా 6th 7th క్లాస్ చదివే రోజుల్లో నాకు బాగా ఇష్టమైన మేడము గౌసే మేడం. ఎందుకంటే ఎన్నోసార్లు మేడం చెప్తున్నారు, చంద్రశేఖర్ నేను నా కొడుకు లాంటి వాడివి, నేను మా ఇంటికి పిలుచుకుని పోతాను ఎన్నోసార్లు అన్నారు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను మేడం. అది మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే 6th క్లాస్లో నాకు తెలిసి 108 మెంబర్స్ ఉన్నారు. అందులో 108 మెంబర్స్ మీరు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు, కానీ మీరు మమ్మల్ని ఐడెంటిఫై చేయలేరు. బట్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. సుబ్బారావు సార్ గురించి చెప్పాలంటే జస్ట్ ఆయన 6th క్లాస్లో లేడు, 7th క్లాస్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యాడు. జస్ట్ ఏంటంటే మీసాలు వచ్చి రాని తర్వాత ఉన్నాడు. ఆయన చూస్తేనే ఈయన నిజం ఇట్స్ ఎ బ్రాండ్. గుర్తు ఈజ్ ఏ బ్రాండ్. ఓకే, 2014లో కరూర్ వైశ్య బ్యాంక్లో జాబ్ వచ్చింది. సో యాజ్ ఏ క్లర్క్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. మేము కర్ణాటక స్టేట్లో తుమ్కూరులో ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలంటే దీని గురించి చెప్పాలి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా 2 శరీరాలు ఒకటే, కానీ మేమే ఓకేనా. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. మేము 10th క్లాస్ వీడికి నాకు అంటే ఇది ఎంతలే చదువుతా అయిపోతుంది అనే ఫీలింగ్తో ఉన్నాను. అది ఓకే, ఎలాగో పాస్ అయ్యాం. ఇంట్లో తర్వాత డిగ్రీ వచ్చింది. ఆ డిగ్రీలో డబుల్ ఓవర్ అయింది అనమాట. మేము పాస్ కాలేము. ఆల్మోస్ట్ 5 years ఓవర్ అయినాయి. ఇది చెప్పుకునే విషయం. ఎందుకంటే యాక్చువల్గా డిగ్రీ 3 years, 5 years అయినా మాది కంప్లీట్ కాలేదు. ఎలా అంటే ఆల్మోస్ట్ 0, లైఫ్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో కాపీలు కొట్టి కూడా పాస్ కాలేమేమో అనుకున్నాం. ఒక ఎగ్జామ్లో నాకు ఎగ్జామ్ ఉంది, కాపీలు రాయడానికి అరేంజ్ చేసాం ఒక అటెండర్ని. కానీ వాడు ఏమిస్తారో వాడికే తెలియదు. అక్కడ క్వశ్చన్ పేపర్ చించి ఇచ్చాను కూడా వాడికే తెలియదు అన్నమాట. ఆ రోజు మనవాడు వచ్చాడు ఎగ్జామ్కు, కాపీలు చించి ఇచ్చాడు. బట్ గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు వాడికి కూడా ఎగ్జామ్ ఉంది. వాడు ముందు జాబ్ వచ్చింది, ఆ తర్వాత నాకు జాబ్ వచ్చింది. వీళ్ళకి ముందు పెళ్ళైంది, తర్వాత నాకు పెళ్ళైంది. ముందు పోయింది, నాకు ఇప్పుడు కూడా ఉంది. నేను ఉర్దూ మీడియంలో మీతో పాటు కలిసి చదివాను. చాలామందికి నేను తెలియకపోవచ్చు, బట్ చాలామందికి తెలుసు. నేను 2013లో హైదరాబాద్లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దాంట్లో పనిచేస్తున్నాను. దాదాపు 10 ఏళ్ళు త్రూఅవుట్ ఇండియాలో దాదాపు 6-7 స్టేట్స్లో ఉర్దూ రిగార్డింగ్ మ్యాథ్స్లో పనిచేశాను. నాకు వేరే దేశానికి ఆఫర్ వచ్చింది, పోలేదు. బేసిక్ మీదే మేము అంటే ఎడ్యుకేషన్ మీద మా ఎన్జిఓ పనిచేస్తుంది కాబట్టి బేసిక్ మీదే పనిచేసే వాళ్ళం. దాని రిగార్డింగ్ వచ్చాము. నెక్స్ట్ ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్య కారణం ఎవరంటే గోవిందరాజులే. ఎందుకంటే ఫోన్లు చేసి గోవిందరాజులు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటు జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఎందుకంటే నా పేరు ఎస్ సురేష్. నేను వచ్చేసి 6th to 8th వరకు వెళ్ళింది. 9th 10th మైదుపూర్కి వెళ్ళినా. కాకపోతే నేను మళ్ళీ వచ్చేసి నేను ఎంఎస్సీ బీఈడి నాది కూడా. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ
వెజిటబుల్స్ బిజినెస్ చేసుకుంటున్నా. సార్ వచ్చేసి బాగా గుర్తుపెట్టింది, మీ తమ్ముడు ఉండాలి అని. మా ఇద్దరి పేర్లు సురేష్, రమేష్. సార్ నాకు ఆల్రెడీ అంత దాదాపు మా ఇంట్లో అంత పరిచయంగా ఉండి ఉంటుంది. ఈయన డ్రాయింగ్ సార్ వచ్చేసి ఒక పేరు పిలుస్తాడు, నలుగురం సురేష్లో ఉన్నాం 6వ తరగతిలో. ఎస్ సురేష్, బి సురేష్, వై సురేష్, వి సురేష్ అని. ఒరే అతి అంటాడు నేను. దోశ వేయడానికి నేనంటే చాలా ఇష్టం. 120 మందిలో లాస్ట్ గోడౌన్లో కూర్చుంటాను నేను. 3 నెలల పరీక్షల వరకు నేను ఎవరైంది కూడా ఎవరికి తెలియదు. 3 నెలల పరీక్షలు అయితేనే దొరకొచ్చి ఫస్ట్ రోలో కూర్చోబెట్టుకునేది. ఈమె చెప్పేది ఏంటంటే కెమికల్ స్పెల్లింగ్ నాకు పదే మందికి మేడం అది, నువ్వు సి అనమాటావు, నేను చీ అంట. సిహెచ్ఈ అంటే చీ కాదు, సి అనమాటావు. అలా చెప్తాను. సార్ వరకు 7వ తరగతిలో తెలుగు సైన్స్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్లే. అవి 2 కూడా సార్ కూడా ఎక్కువ లైక్ చేస్తాడా. ఓకే సార్. 6వ తరగతి నుంచి తెలుగు మీడియం వాళ్ళందరికీ పరిచయం అయినాను. ఎక్కువ అందరికీ నా పేరు తెలుసు. ఎస్ఏ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను చింతగుంటలో. మాది వెనువెంటనే. గురువులందరికీ నమస్కారాలు. స్పెషల్లీ సార్ వాళ్ళు కొందరు వెళ్ళిపోయినారు. వైబ్రెడ్డి సార్ వచ్చేసి మాకు తెలుగు నేర్పిన ఫస్ట్ సారు. ఉర్దూ మీడియం వాళ్ళకు తెలుగు కరెక్ట్గా రాదు. ఇప్పుడు నేను కూడా ఇంచుమించు తెలుగు కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను. కొంచెం మాట్లాడుతున్నా అంటే దానికి కారణం వైబ్రెడ్డి సారే. నెక్స్ట్ వచ్చేసి మా డ్రాయింగ్ సార్ వచ్చేసి ఇంతకుముందే చెప్పినాడు, ఫ్రెండ్ కమ్ సార్ అని. మాకు కథలు చెప్పడం, డ్రాయింగ్ వేయడం అంతా సార్ పని అది. ఇంకా సుబ్బారావు సార్ అయితే ఇంకా అందరు చెప్పినారు. మేము ఎప్పుడు ఈయన ఎవరు ఏం చెప్తున్నాడని కిటికీలో చూసాంటాం. 7th క్లాస్ వచ్చేసి తెలుగు మీడియం లోపల లాంగ్ టైం. అలా మా సదాశివరెడ్డి సార్ ఫర్ లాంగ్ టైం సదా అంటే లాంగ్ అట్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్వేస్ సార్ అట్లాగే ఉన్నారు. పర్సనాలిటీ కూడా సార్ ఎట్లా మేము. నా పేరు సాదర్ హుసేన్. నేను ఇప్పుడు జైల్ వాటర్గా పనిచేస్తా ఉంటా. నేను 2012లో జైల్ వాటర్గా జాయిన్ అయ్యాను. నాకు 2 పిల్లలు, పాప పెద్ద ఆమె, చిన్నోడు బాబు. మా మిస్సెస్ కూడా జాబ్ హోల్డరే. ఆమె ట్రెజరీలో సీనియర్ స్టేట్గా పనిచేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మా టీచర్స్ని కలిసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇచ్చిన అవకాశాన్ని ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. పేరు చెప్పు. రమేష్ బాబు నా పేరు. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు చెప్పుకోవాలా. మా ఫ్రెండ్ ఒకడు ఆర్మీలో ఉన్నాడు. నోరు మూసుకొని కూర్చో. అతను దేశ సేవ కోసం అక్కడ ఉంటే, ఇంకో సిస్టర్ వచ్చేసి ప్రజాసేవ కోసం నేస్తం అనేసి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు, ఆర్ఫనేజ్. అలాగే ఈ గ్రూప్ క్రియేట్ చేసిన రోజు మా గోవిందరాజులు పెట్టినాడు నైట్. పొద్దున్నే చూస్తే 3 గంటలకు చూసినాను. ఆ రోజంతా అన్నం లేదు, ఓన్లీ నీళ్ళు మాత్రమే. ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమి ఎట్లా అనేది అర్థమైంది. తర్వాత రమణ చూద్దాం 29 అన్నాడు ఈ మంత్. తర్వాత అది 14th వచ్చింది. అట్లే మా సార్ వాళ్ళను అడిగితే వాళ్ళు ఓకే అని అన్నీ చెప్పడము అంతా సక్సెస్గా జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఈరోజు అపూర్వం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతాయంటే గోవిందరాజులు నాకు 4-5 సార్లు ఫోన్ చేసిండు, ఇలాంటి నువ్వు కూడా రావాలి, పార్టిసిపెంట్ కావాలి అంటే తప్పకుండా గోవిందరాజులు. ఇది మంచి కలయిక. ఇది మళ్ళా జరుగుతుండేది కాదు. 10 మంది మన స్టూడెంట్స్ అందరం కలుసుకుంటే మంచి విషయం ఇది. పోతిరెడ్డిపల్లి. బాబు లాస్ట్ ఇంకెవరైనా ఉంటే చలపతి. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన గురువులకు, ఉపాధ్యాయులకు, నా యొక్క ఫ్రెండ్స్కు, క్లాస్మేట్ అందరికీ శుభాభివందనములు. మా యొక్క గ్రామం వచ్చేసి టీ కొత్తపల్లి. నా పేరు జి చెన్నయ్య. చదివాను. నాకు ఒకే ఒక కొడుకు. నా కొడుకు 8th క్లాస్, ఇప్పుడు 9th చదువుతున్నాడు.
ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క గోవిందరాజులు వ్యవసాయం ఇద్దరు పిల్లలు పేరు చెప్పు పేరు ఇద్దరు బాబు కొత్తపల్లి సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మరి సక్సెస్ అయిందంటే అది మీ నుంచి కూడా చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. మా క్లాప్స్ అన్నా కొట్టి చూడండి, మీ క్లాప్స్ ఎంత సక్సెస్ అయినాయని చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ ఫంక్షన్ విజయవంతం కావడానికి మనకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఈ వేదికను మనకు పర్మిషన్ ఇచ్చినాడు. సో మొట్టమొదటగా ఈ పర్మిషన్ ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నేను ఈ ఫంక్షన్లో మనందరము కొంతమంది మీద కలవచ్చు, కానీ స్టేజీ మీద సార్లు లేకుండా తక్కువ కూర్చుని ఉంటే మాత్రం నిజంగా మొన్న నైట్ నిద్ర లేదు నాకు. నిన్న రాత్రి కూడా చాలా బాధపడతానే ఉన్నా. ఎందుకోసం అంటే ఎవరు రారు అంటే నా మనసులో ఉండేది ఇద్దరే, ఆ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు రారు. సో కాబట్టి చాలా బాధపడేవాడిని. ఈరోజు వాళ్ళందరూ వచ్చినారు సక్సెస్ కావడానికి ముఖ్య భూమిక పోషించిన మన గురువులకి మనందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. నెక్స్ట్, ఈ ఎండల్లో కూడా సార్ వాళ్ళు వచ్చి ఇంతసేపు మనలో 40 ఏళ్ళ వయసులో ఆకలి అవుతుందంట, 70 ఏళ్ళ వయసులో కూడా వాళ్ళు దర్జాగా కూర్చొని ఉన్నారు. అంటే మన ముసలాళ్ళం అనమాట సార్. నిజంగా మీరే యువకులు, మాలో చాలా మంది ముసలాళ్ళు ఉన్నాం సార్. సో మీకు ధన్యవాదాలు. నెక్స్ట్, ఈ ఫంక్షన్ జరగడంలో కీలక పాత్ర పోషించినటువంటి 3 వ్యక్తుల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గోవిందరాజు గురించి. గోవిందరాజులకి స్పెషల్ 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 థ్యాంక్స్. మామూలుగా మా శెట్టి గురించి నాకు చాలా బాగా తెలుసు. వాడు ఎంతసేపు వ్యాపారాలు పెంచుకొని సామ్రాజ్యాన్ని విస్తరించి అనిల్ అంబానీ దగ్గరికి పోవాలనుకుంటాడు. అట్లాంటి వాడు ఒక్కరోజు ఫోన్ చేస్తే మాట్లాడతాడు. ₹1 ఎవడన్నా వచ్చినా సరే రన్న మళ్ళీ చేస్తా అంటాడు. అంటే బిజినెస్ పట్ల వాడిన కమిట్మెంట్కు జోహార్లు. అట్లాంటి బిజినెస్ మ్యాన్ అయితే నేను చూడలేను, నాకు తెలీదు. నాకు తెలిసి అదంతా కూడా ఆమె గొప్పతనం. కాబట్టి గోవిందరాజులు మనకు ఇల్లు వదిలేసి ఎండలు వదిలేసి తిరిగినా కూడా పర్మిషన్ ఇచ్చి ఆ ఒక్కటి భరించింది. కాబట్టి రమేష్ ఇద్దరు హైదరాబాద్ నుంచి కూడా ఈ ఫంక్షన్కి సంబంధించిన చాలా వర్క్ చేసినారు వాళ్ళు. సో గోవిందరాజులు, బాలసుబ్బారావు, రమేష్కి మనందరం క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ అందరికీ. రమణ ముందు ప్రోత్సహించాలని, రమణ ముందుండే మమ్మల్ని కూడా నన్ను కానీ సుబ్బారావు కానీ గోవిందరాజు ప్రతిరోజు మీటింగ్ అబ్బా రాత్రి 2 గంటల వరకు మాట్లాడిన రోజులు ఉన్నాయి. రాత్రి 2 గంటల వరకు రోజు ఎట్లేమన్నా 12-2 గంటలు అవుతుండే. రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒకటి ఐడియానే వస్తుంది. ఇలా చేయాలా, అలా చేయాలా, గ్రాండ్గా చేయాలా, మళ్ళీ మంచిగా ఉండాలా. అందరికి కూడా అరే వాడు మిస్ అవుతుంది, వీడు మిస్ అవుతుంది, ఏదో ఒకటి డిస్కషన్ వస్తూనే ఉంది రోజు. అరే డబ్బులు వద్దురా, అందరిని ఫ్రీగానే పిలిచేద్దాం, అందరు రాండి అనేసి అనుకుంటానే ఉన్నాం. రోజు ఏదో ఒక డిస్కషన్, ఇంకా చేయాలని బెస్ట్గా ఆలోచన చేస్తూ రమణ మమ్మల్ని ప్రోత్సహించి మా వెనకాల నుండి నడిచింది మెయిన్ రమణ ఎలా చెప్తే అలా మూవ్ అవుతున్నాము. రమణకు మెయిన్ అందరు క్యాప్స్ కొట్టాలి. మెయిన్ లీడర్ ఈయన ఎలా మూవ్ చేస్తే అలా వెళ్తుంటేమో ఆయన సలహాలు బట్టి మేము వెనక ముందు అట్లా మోటివేషన్ చేసుకుంటూ అలా మూవ్ అవుతున్నాం అన్నమాట. అది చెప్పు రమణ. ఇది ఉండదు. థ్యాంక్ యూ క్లాప్స్ కొట్టాలి వాళ్ళ కోసం మనం. ఓకే, రండి. ఒక వెహికల్ కి రమణ అట్లయితే స్టీరింగ్ అయితే టైర్ లాంటి వాళ్ళం. ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా చెప్తే అట్లా ఈ ప్రోగ్రామ్ కి యాక్చువల్ గా కావాలని ఉంది కాబట్టి మీరు వచ్చారు. అలాంటిది మా అదృష్టం సార్, మా అదృష్టం అంతే. అది ఎవరు మార్చలేని ఆర్డర్స్ కదా. కానీ అనుకోకుండా మిమ్మల్ని అందరూ చూసేదానికి మా డేట్ అనేది ప్రీపోన్ అయిపోయేసి నిన్ననే కావడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మిమ్మల్ని అందరూ మళ్ళీ ఒకసారి చూసేదానికి అవకాశం అనేది దేవుడు ఇచ్చారని. అదేదో పార్టీ నైట్ పార్టీ అవుతుంది కానీ అది పండగ కాదు. కాబట్టి ఈరోజు పండగకు మనకు రీసెంట్గా మన ఉగాది పండగ, రంజాన్ అయిపోయింది, నెక్స్ట్ శ్రీరామనవమి ఉంది. కాబట్టి ఈ
ఈ పండగలన్నింటికీ మించినటువంటి ఆనందము, తర్వాత మనకు యాంగ్జైటీ దీనికోసం ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి మీ అందరూ లేకపోతే దీనికి అర్థమే లేదు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం చదివే రోజుల్లో మేము ఎక్కువ క్రికెట్ చాలామంది ఆడేవాళ్ళం, మాకు అదే పని. ఆ రోజుల్లో ఒక క్రికెట్ బాల్ కొనాలంటే జోబులో చిల్లర్లు తీసుకొని అందరం ఒక చోట వేస్తే కానీ 10 మందిని కలిస్తే ఒక ఉంటారు. కాబట్టి తెచ్చుకుంటాను. సో మరి ఇంటికి ఎక్కడైనా సరే అమ్మ లేని ఇల్లు, ఆడపిల్ల లేని ఇల్లు అది సంతోషంగా ఉండదు. మరి ఈ మన ఫంక్షన్కి మన నవరత్నాలు, మహిళా మాణిక్యాలు, సో వీళ్ళు రాకతో చాలా అందం వచ్చింది, ఈ డెకరేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ మన వాయిస్ అందరించి. మరీ ముఖ్యంగా వాళ్ళను పర్మిషన్ ఇచ్చి మనకు కాకుండా వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ అన్ని దాటుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళని ఇక్కడికి పంపించినటువంటి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనందరి తరఫున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. సో ఓవరాల్గా ఈ ఫంక్షన్ జరగడానికి చివరిలో అయిపోతుందని బాధ ఉంది. ఉంటే బాగుంటుంది. ఇది సాయంత్రం వరకు ఆయన మనము వద్దులేయా నువ్వు రాలేవు అంటే నేను రాకపోయినా సరే నేను డబ్బులు పంపిస్తా చేసుకుంటారన్నా అని అతని యొక్క ఉదార స్వభావానికి నిజంగా అతను రియల్ హీరో. మనకు ఇక్కడ మనం చిన్న ఎండలో బతకలేము, చిన్న చలికి బతకలేము. ఎండ ఉంటే ఎండ అంటాము, చలి ఉంటే చలి అంటాము. అట్లాంటిది దేశం కోసం ఎముకలు కొరికే చలిలో కూడా అతను పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తా ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ అంటే స్నేహానికి అతను చాలా వాల్యూ ఇచ్చి మీరు జరుపుకోండి, మీరు రాలేకపోయినా బాగా చేయండి అని రోజు కూడా సలహాలు ఇచ్చేవాడు. బాగా చేసుకోండి అని. అంత మంచి మనసున్న వై సురేష్కు మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఈ యొక్క మీటింగ్ను ఇంతటితో ముగిస్తున్నాం. అందరికి థ్యాంక్ యూ 1 and all. నెక్స్ట్ భోజనాలు హ్యాపీగా ప్రశాంతంగా తిని ఒకవేళ ఏమన్నా మిగులుతాయా చంద్రశేఖర్ ఈ బ్యాంక్ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను తీయని పాటవుతా. Every day, every night, every wrong, every right, నీతోనే నడవాలి అంటుందే మనసు. నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే నే అన్నా అనుకున్నా నీకంతా తెలుసు.
పని పాటవుతా. సాగాలి అంటుందే వయసు అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది కనువిందే చేసింది ఊరించే సొగసు ప్రేమే నిషాలో singing every verse. Come into my galaxy, come fly away with me. Our love is like the universe. Tring tring, da-dang tring tring, tring tring, da-dang tring tring, tring tring, da-dang tring tring, tring tring, da-dang tring 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 tring. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలోనా. లెట్స్ సింగ్ 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 డాన్స్ తోనా. స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. ఇష్క్ శాటిలైట్ లా చుట్టుముట్టి తిరగనా డిస్కో మూన్ లైట్ లాంటి నిన్ను చూసి. కాకచోలి కట్టులా అందనంటూ ఎగరన ఆవురావురన్న నిన్ను మాయ చేసి. జపాన్ ఎర్త్ క్వేక్ మొదలైందే జపాని పొంగులోనా. పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే ఒకంత పంచుకున్నా. థర్మోమీటరే దాటుతోంది మ్యాటరే ట్రింగ్ 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 మంది గుండెలోనా. లెట్స్ సింగ్ 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 డాన్స్ తోనా. చిరగిన బ్యూటీ మ్యాగజైన్ లా డల్ల ఏదే భూమి నువ్వు పుట్టకుంటే.
గుండెలోనా Let's sing, 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 dance తోనా ఎప్పుడు పంటేసేవాడు ఎప్పుడు లుంగి కట్టాడు ఎప్పుడు షర్ట్ వేసేవాడు ఎప్పుడు జుబ్బా తొడిగాడు చేతికేమో మల్లెపూలు కంటికేమో కళ్ళ జోడు చుట్టేసి పెట్టేసి వచ్చేసాడు For the first time, he's into mass crime. బాబు నువ్వు చెప్పు ఏంటి ఆడిని కొట్టమని డబ్బు నువ్వు కొట్టరా మూన్ వాకల్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకల్ ఎర్త్క్వేక్ పిల్ల నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్ నీ లిప్పులోన ఉంది కప్పు కేక్ మాటలోన ఉంది మిల్క్ షేక్ సోకులోన ఉంది కొత్త స్టాక్ నువ్వు హాట్ తిన్న పూత రేక్ ముట్టుకుంటే జారే తామరాకు మనసు నెర్ర చేసే తమల పాకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే చెప్పేస్తే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే చెప్పేస్తే మైండ్ బ్లాక్ బాబు నువ్వు చూపి ఏంటి అని ఊదమని పీపి నువ్వు వదరా నువ్వు ఉండరా నువ్వు చీర కట్టుకుంటే జారుతుండే గుండె ఓర కంటి చూపే భగ్గుమంటు మండే నువ్వు కాటు పెట్టుకుంటే చీకటవుతుంది పొట్టు పెట్టుకుంటే తెల్లబారుతుంది నీ కళ్ళలోన ఉంది కళ్ళు ముంత నీ వంపులోన ఉంది పాల పుంత నీ సొంపులోన ఉంది లోకమంతా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు నీ వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్